వెల్కమ్ బ్యాక్ టు టూ స్టేట్స్. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలనని ప్రశ్నిస్తున్నందుకు తనని టార్గెట్ చేసింది అంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనకు భద్రత పునరుద్ధరించాలి అని డీజీపీని కోరారు. ఆయన రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఈరోజు టెర్రరిస్ట్ అటాకులు, టెర్రరిస్టుల దాడులు జరుగుతలేవని ఆక్టోపస్ను బంద్ చేస్తారా? చెప్పండి. ఒక ప్రాంతంలో క్రైమ్ జరగడం లేదని పోలీస్ స్టేషన్ క్లోజ్ చేస్తారా? నిజానికి నాకు అనిపిస్తుంది, మీకు ఓపెన్ చెప్తున్నాను, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా నా మీద కక్షగట్టే ఈ పని చేస్తున్నారని అనిపిస్తూ ఉంది. లేకపోతే ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. సో ఆయనకు ఏ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ చేశారని, ఏ టెర్రరిస్ట్ వర్క్ చేశాడని, ఏ జంగలలో కోమింగ్ చేశాడని ఆయనకు 4+4 గన్మెన్, అదేవిధంగా సబ్ మెషిన్ గన్లు, అదేవిధంగా కాన్వాయ్లు అవన్నీ ఇచ్చారు. దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్ధం కావడం తప్ప అది ఎట్లా? ఒక ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన విషయం ఇది. ఆయన్నే హోంమంత్రి, ఆయన్నే ముఖ్యమంత్రి. ఈ వ్యవస్థలన్నీ, ఇంటెలిజెన్స్ వింగ్ కానీ, సెక్యూరిటీ వింగ్ కానీ, గ్రేహౌండ్స్ కానీ, ఆక్టోపస్ కానీ, ఇవన్నీ ఆయనకే రిపోర్ట్ చేస్తాయి. సో ఆయనకు తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా? జరగదు. సో అందుకొరకే ఆయన్నే, మాకు రేపొద్దున నాకు ఏమైనా అయితే కూడా అది రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి.